ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం కొనసాగుతుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చిస్తున్నాయి. ఈ భేటీకి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిశాక ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, నితీష్ కుమార్ రాష్ట్రపతిని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో మోదీ నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. లక్ష్మీదుర్గ ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ప్రధాని నివాసంలో కొనసాగుతుంది. దాదాపు గంట నుంచి కూడా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించి ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్తో పాటు అప్నాదల్కి సంబంధించి అనుప్రియ పటేల్, మరికొంతమంది నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు సుదీర్ఘంగా ప్రభుత్వం యొక్క ఏర్పాటు అంశం కావచ్చు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎన్డీఏ కూటమి నేతలను కలుపుకొని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోదీ ముందే, అంటే మిత్రపక్షాల కూటమి ఏర్పడక ముందుకే ఆ రాష్ట్రాలు ఉన్న అంశాలు కావచ్చు, ఆ రాష్ట్రాలు ఉన్న తాజా పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా మోదీకి వివరించే ప్రయత్నం నేతలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రధానంగా వారికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు ఎన్డీఏ పక్షాలను ఏ విధంగా ముందుకు వెళ్తే ప్రభుత్వంలో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా భాగస్వామ్య పక్షంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపైన కూడా ప్రధానంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. సుదీర్ఘంగా గంట పాటు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 9వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది, అధికారికంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రకటనకు సంబంధించి ఎన్డీఏకు సంబంధించిన కూటమి నేతల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూడా అధికార దిశగా కూడా మొత్తం భాగస్వామ్యమై పూర్తిగా కూడా ఇప్పటికే మెజార్టీ స్థానాలు సాధించిన నేపథ్యంలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో మోదీని ఏపీకి పిలవాల్సిందిగా, మోదీని ఆయన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా కోరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన కీలక నేతల్ని కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై చర్చ జరుగుతుంది. ఏ విధంగా కూటమి భాగస్వామ్య పక్షాలను కలుపుకోవాలి, అందరినీ ఒక తాటిపైన నడిపిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలను కూడా లోతుగా చర్చ జరుగుతుంది. అనంతరం ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతికి లేఖ ఇస్తారా, లేదా 7వ తేదీన జరిగే ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన సమావేశంలో ఎన్డీఏ పక్షాల నేతలతో మొదట ఉదయం చర్చించి అనంతరం బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ పక్షాల్లో గెలిచిన ఎంపీ అందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో పూర్తిగా కూడా ఎన్డీఏకి సంబంధించి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉండబోతున్నాడు, 3వసారి ఆయన నాయకత్వం వహిస్తారనే అంశాన్ని కూడా ఆ సమావేశంలో చెప్తారనేది కూడా కొంత స్పష్టత రానుంది. ఎందుకంటే దాదాపు గంట నుంచి జరుగుతున్న సమావేశంలో కేవలం భాగస్వామ్య అంశాలపైన చర్చ జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఉదయం నితీష్ కుమార్ ఒక మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఈరోజే రాష్ట్రపతికి లేఖ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఉదయాన్నే ఈరోజు రాష్ట్రపతి కలిసి మోదీ తన రాజీనామాను ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రానికి అంటే మీటింగ్ అనంతరం తిరిగి రాష్ట్రపతిని కలుస్తారా, లేదంటే 7వ తేదీనే మొదట బీజేపీ ఎంపీలతోనూ అదేవిధంగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశం అనంతరం 7వ తేదీ సాయంత్రమే వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో అంటే మిత్రపక్షాలతో కలిసి నేరుగా 7వ తేదీ సాయంత్రమే రాష్ట్రపతిని కలుస్తారనే దాంట్లో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే 8వ తేదీ మాత్రం ప్రధాని 3వసారిగా నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకైతే ఏర్పాట్లు అయితే చర్చగా జరుగుతున్నాయి. మిత్రపక్షాలకు సంబంధించిన నేతలతో కూడా వరుసగా చర్చలు కూడా జరుపుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాట్లో డిస్టర్బెన్స్ రాకుండా, ఎక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు అందులో భాగంగానే నేతలందరితో కూడా సుదీర్ఘంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. అప్నాదల్ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జేడీయూ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, వీరందరినీ ఏ విధంగా కలుపుకోవాలి. ముఖ్యంగా మహారాష్ట్రలో చూసాం ఏక్నాథ్ షిండే వర్గం ఉంది, ప్రస్తుతానికి అక్కడ బీజేపీ వర్గం కూడా ఉంది. ఈ వర్గాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకవేళ
క్యాబినెట్ కూర్పు జరిగితే ఆ క్యాబినెట్లో ఎవరికి ఏ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది, ముఖ్యంగా రాష్ట్రాల వైజ్గా ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది అనే అంశాలపైన కూడా ఒక సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మీటింగ్ అనంతరం ఇప్పుడే నేరుగా వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తారా, లేదంటే 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి 7వ తేదీనే రాష్ట్రపతికి సాయంత్రానికి ఆమెకు ఒక లేఖ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఆ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాల్లో ఉన్న కీలక పార్టీలు కూడా నాకు మద్దతు ఇస్తున్నాయనే అంశానికి సంబంధించిన లేఖను కూడా రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరి కాసేపట్లో మీటింగ్ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు. సతీష్, అయితే ఎన్డీఏ కూటమి భేటీలో మంత్రిత్వ శాఖల గురించి ఏమైనా చర్చ జరిగిందా సతీష్? ఎందుకంటే టీడీపీ గతంలో కంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంత్రి పదవులు కూడా ఇచ్చే ఛాన్స్ ఏదైనా ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మెజార్టీ స్థానాలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సాధించలేదు. మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసే ప్రసక్తే లేదు. అందులో భాగంగానే ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత కావచ్చు, తెలుగుదేశం పార్టీ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, చాలా ఖచ్చితంగా బీజేపీకి అవసరం ఉంటుంది. దాదాపు 16 సీట్లు ఉన్న పార్టీ, అందులో భాగంగానే మరోవైపు నితీష్కు సంబంధించిన అంశాలు కూడా చాలా ఆయన దగ్గర కూడా లోక్సభ సభ్యుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్రంలో యొక్క ప్రాధాన్యత అనుగుణంగా ఇప్పటివరకైతే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఈ అంశం పైన మాట్లాడలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, ఆయన నిన్ననే గెలుపొందడం, నేరుగా వెంటనే ఢిల్లీకి రావడం, ఎక్కడ కూడా సమయభావం లేకపోవడం, వీటన్నిటిపైన చర్చించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒకవేళ కాక ఈరోజు జరిగే ఎన్డీఏ పక్షాల మీటింగ్ సమావేశంలో కాక ఎవరెవరికి ఎన్ని పదవులు ఇవ్వాల్సి ఉందంటే గతంలో చూసాం మనం 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతకే కేంద్రంలో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఇద్దరు కీలక మంత్రులుగా బాధ్యత వహించారు. ఒకరు ఎంఓఎస్గా బాధ్యతలు నిర్వహిస్తే మరొకరు పూర్తి బాధ్యతలు నిర్వహించిన శాఖ మంత్రిగా ఉన్నారు. అట్లాంటి నేపథ్యంలో నాటి సందర్భంలోనే 2 సీట్లు వస్తే ప్రస్తుతం మనకున్న సీట్ల సంఖ్యాబలం చూసుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్ల సంఖ్యాబలం చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి కూడా వారికి మెజార్టీ సభ్యులను మంత్రులుగా చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా సమావేశం అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో భాగస్వాములు అవుతారా, రాష్ట్ర ప్రభుత్వంలో అటు కేంద్రంలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పరుగులు తీయాల్సిన అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఉంది. కాబట్టి గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పెద్దగా పాలన లేకపోవడం, వాటన్నిటిని కూడా బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు జరగబోయే కీలక సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరిని మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ వీళ్ళ పాత్ర ఏముంటుంది, ఎన్డీఏకి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎన్డీఏకి కన్వీనర్గా ఎవరు ఉంటారు అనే అన్ని అంశాలు కూడా చర్చకు రాబోతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాతకి వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సతీష్.